హలో అండి. ఈరోజు మనం 10వ తరగతి జియోగ్రఫీ న్యూ సిలబస్ 2024-25 సంవత్సరానికి సంబంధించింది. దీనిలో మూడో పాఠం జల వనరులు. దీన్ని చూద్దాం. హే పింకీ, అస్సాం వరదలపై టెలివిజన్లో ప్రసారమైన ఆసక్తికర వార్తలను చూసావా? ఓరి దేవుడా, అవి ఎంత విధ్వంసాన్ని సృష్టించాయి! వాటి ప్రవాహ మార్గంలో ప్రతి దాన్ని నాశనం చేయటమే కాకుండా తుడిచిపెట్టేశాయి. అవును చింటూ, నేను చూశాను. ఇది ఆశ్చర్యంగా లేదు? నీరు ప్రాణం పోయగలదు, అలాగే ప్రాణం తీయగలదు అంటే ఆశ్చర్యంగా లేదు? నీరు లేకుండా మనం ఏం చేయగలం? మనకు తాగటానికి, ఆహారాన్ని వండుకోవడానికి, బట్టలు ఉతకడానికి, స్నానం చేయడానికి, ఇలా ప్రతి పనికి నీరు కావాలి. మా నాన్న తన కర్మాగారంలో అనేక రకాల పనులకు చాలా నీరు అవసరమని నాతో చెప్పేవారు. వారి యంత్రాలను శీతలీకరణ కూడా నీరు అవసరమని నీకు తెలుసా? నిజానికి జల విద్యుత్ కేంద్రాలు సరఫరా చేసే విద్యుత్ శక్తితో కర్మాగారం నడుస్తుంది. మానవులు అనాదిగా నదుల వెంట, ఇతర నీటి ప్రవాహాలైన నీటి బుగ్గలు, సరస్సులు, చెరువులు, ఒయాసిస్ల వెంట నివసించడానికి కారణమేమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. భూ ఉపరితలం 3/4 వంతులు నీటిచే ఆవరించబడి ఉందని మీకు తెలుసు. కానీ దీనిలో కొద్ది భాగం మాత్రమే మంచినీరుగా ఉపయోగించుకోగలం. ఈ మంచినీటిని ప్రధానంగా మనం ఉపరితల ప్రవాహాలు మరియు భూగర్భ జలాల నుండి పొందుతున్నాం. భూగర్భ జలాలు జలచక్రం ద్వారా నిరంతరం పునరుద్ధరించబడుతూ తిరిగి ఇంకుతూ భర్తీ చేయబడుతున్నాయి. మొత్తం నీరు జలచక్రం కదులుతున్న పునరుత్పాదక వనరు. మొత్తం నీరు జలచక్రంలో కదులుతున్న పునరుత్పాదక వనరు. 4/3 వంతుల భూ ఉపరితలం నీటిచే ఆవరించబడి ఉండి నీరు పునరుత్పాదక వనరు అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు, ప్రాంతాలు నీటి కొరతలో ఎలా బాధపడుతున్నాయో చూసి మీరు ఆశ్చర్యపోవచ్చు. 2025 నాటికి దాదాపు 2 బిలియన్ల మంది ప్రజలు ఖచ్చితంగా నీటి కొరతతో జీవించాల్సి వస్తుందని అంచనా వేయబడింది. నీటి కొరత మరియు నీటి సంరక్షణ నిర్వహణల ఆవశ్యకత. నీరు సమృద్ధిగా లభించే పునరుత్పాదక వనరు అయినప్పటికీ మనం నీటి కొరతతో బాధపడుతున్నామంటే ఊహించడమే కష్టం. మనం ఎప్పుడైనా నీటి కొరత గురించి మాట్లాడితే వెంటనే మనకు తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు లేదా కరువు పీడిత ప్రాంతాలు గుర్తుకొస్తాయి. తక్షణమే మనకు రాజస్థాన్ ఎడారులతో పాటు స్త్రీలు నీటిని ఎక్కువ దూరాలు ప్రయాణిస్తూ నీటిని సేకరించి నిల్వ ఉంచడానికి వాడే అనేక మట్కాలు అంటే మట్టి కుండలను తల మీద బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళే దృశ్యాలు గుర్తుకు వస్తాయి. నిజమే, నీటి వనరుల లభ్యత స్థలం మరియు కాలాన్ని బట్టి, ముఖ్యంగా కాలానుగుణంగా వార్షిక అవపాతంలో వైవిధ్యాల కారణంగా మారుతూ ఉంటుంది. కానీ చాలా సందర్భాల్లో నీటి కొరత, నీటి వనరుల అధిక దోపిడీ, అధిక వినియోగం మరియు వివిధ సామాజిక సమూహాల మధ్య అసమాన నీటి పంపిణీ అదే కారణాల వలన ఏర్పడుతుంది. అలాంటప్పుడు నీటి కొరత ఎక్కడ ఏర్పడుతుంది? మీరు జలచక్రంలో చదివినట్లు మంచినీటి అవపాతం ఉపరితల ప్రవాహాలు మరియు భూగర్భ జలాల నుండి నేరుగా పొందవచ్చు. ఒక ప్రాంతం లేదా విశాలమైన ప్రదేశం పుష్కలంగా జలవనరులను కలిగి ఉన్నప్పటికీ నీటి కొరత ఎదుర్కొనే అవకాశం ఉందా? మన నగరాలు చాలా వరకు వీటికి మంచి ఉదాహరణలు. భారీగా పెరుగుతున్న జనాభా అవసరాల వల్ల నీటి అసమానం అందుబాటు వల్ల నీటి కొరత ఏర్పడవచ్చు. అధిక జనాభా వలన కేవలం గృహ అవసరాలు మాత్రమే కాకుండా ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి కూడా చాలా మొత్తంలో నీరు అవసరం. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి, మెట్ట భూములను నీటి ఎద్దడి కాలంలో వ్యవసాయం కిందకు తెచ్చే సాగు భూమిని విస్తీర్ణం పెంచడానికి నీటి వనరులను అధికంగా వినియోగిస్తున్నాం. నీటిపారుదల సౌకర్యాలు కలిగిన సాగు భూమి అతిపెద్ద నీటి వినియోగదారుగా ఉంది. ఇప్పుడు నీటి ఎద్దడిని తట్టుకునే పంటలను, మెట్ట సాగు పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా వ్యవసాయాన్ని విప్లవాత్మకంగా మార్చిన అవసరం ఉంది. చాలామంది రైతులు నీటిపారుదల కోసం తమ ఉత్పత్తులను పెంచుకోవడానికి
తమ పొలాల్లో సొంత బావులు, బోరు బావులు కలిగి ఉండటాన్ని మీరు అనేక టెలివిజన్ ప్రసారాల ప్రకటనలో చూసి ఉండవచ్చు. ఇక్కడ చూడండి, ఒకవైపు ఇజ్రాయెల్ దేశంలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతున్నా నీటి కొరత లేదు. కానీ మరొక వైపు సుమారు 114 సెంటీమీటర్ల వర్షపాతం ఉన్న మన దేశంలో ప్రతి సంవత్సరం ఏదో ఒక ప్రాంతంలో తప్పనిసరిగా కరువు ఏర్పడుతున్నది. మన దేశంలో ఉన్న నీటి వనరులు, జలాశయాలు సంరక్షణ తగిన ఏర్పాట్లు లేని కారణంగా వర్షపు నీరు కాలువలు, నదుల ద్వారా వేగంగా వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. దీంతో వర్షాకాలం తర్వాత సుమారు 9 నెలల పాటు దేశంలో నీటి కొరత ఏర్పడుతుంది. అసలు కారణం ఏమిటంటే దేశంలో నీటి కొరతను నియంత్రించుటకు నీటిని నిల్వ ఉంచడానికి సరైన ఏర్పాట్లు లేకపోవడం. సరైన జలాశయాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే మనం నీటి కొరతను సులభంగా అధిగమించవచ్చు. చూడండి, భారీ వర్షం తరువాత కోల్కతాలో ఒక బాలుడు తాగునీటిని సేకరిస్తున్న దృశ్యం. రాత్రి గరిష్ట స్థాయిలో ఎడతెరిపి లేకుండా పడిన 180 మిల్లీమీటర్ల భారీ వర్షం కారణంగా నగరం, దాని పక్కన ఉన్న జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ వర్షాల కారణంగా అధిక భాగం వరదల్లో చిక్కుకుంది మరియు ట్రాఫిక్ స్తంభించింది. భూకంపంలో దెబ్బతిన్న కాశ్మీర్లో ఒక గ్రామంలో మహిళ మంచులో నీటిని తీసుకువెళ్తున్న దృశ్యం. ప్రతి రైతు ఒక బోరుని కలిగి ఉన్నాడు. అయితే దీని ఫలితం ఏమిటనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఇది భూగర్భ జలాలు నీటి మట్టం పడిపోవడానికి దారితీయవచ్చు. నీటి లభ్యత మరియు ప్రజల ఆహార భద్రతపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. స్వాతంత్రానంతరం భారతదేశం వేగవంతమైన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ చవిచూసింది. ఇది మనకు విస్తారమైన అవకాశాలను కల్పించింది. నేడు పెద్ద పారిశ్రామిక సంస్థలు బహుళ జాతీయ సంస్థల స్థాయికి ఎదిగాయి. నానాటికి పెరుగుతున్న పరిశ్రమల కారణంగా ఉన్న మంచినీటి వనరులపై ఒత్తిడి పెరిగి పరిస్థితి మరింత దిగజారింది. పరిశ్రమలు నీటిని అధికంగా ఉపయోగిస్తున్నాయి. అంతేకాకుండా వాటిని నడపటానికి శక్తి కూడా అవసరం. ఈ శక్తిలో అధిక భాగం జల విద్యుత్ నుండి నడుస్తుంది. నేడు భారతదేశంలో ఉత్పత్తి అవుతున్న మొత్తం జల విద్యుత్తులో దాదాపు 22% వాటాను కలిగి ఉంది. అంతేకాకుండా అధిక జనాభా, జన ప్రాంతాలతో కూడిన పట్టణ ప్రాంతాలు పెరుగుదల, పట్టణ జీవనశైలి నీరు, శక్తి అవసరాలను పెంచడమే కాకుండా సమస్యను మరింత తీవ్రతరం చేసింది. మీరు నగరాల్లో హౌసింగ్ సొసైటీలు లేదా కాలనీలను పరిశీలిస్తే చాలా వరకు నీటి అవసరాల కోసం భూగర్భ జలాలను తోడటానికి సొంతంగా పంపు సెట్లు ఉండటం మీరు చూసే ఉంటారు. నగరాల్లో నీటి వనరులు అధికంగా దోపిడీకి గురవుతున్నాయి. ఫలితంగా నగరాల్లో నీటి వనరులు తగ్గిపోవడానికి కారణమవుతున్నాయని మనం చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పటి వరకు మనం నీటి కొరత పరిణామానికి సంబంధించి అంశాలపై దృష్టి సారించాం. ఇప్పుడు ప్రజల అవసరాలు తీర్చడానికి తగినంత నీరు అందుబాటులో ఉన్నప్పటికీ నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాలకు సంబంధించి మరొక పరిస్థితిని పరిశీలిద్దాం. ఈ కొరత నీటి నాణ్యత లేకపోవడం వలన ఏర్పడి ఉండవచ్చు. ప్రజల అవసరాలను తీర్చడానికి పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ చాలా వరకు గృహ, పారిశ్రామిక వ్యర్థాలు, వ్యవసాయంలో ఉపయోగించే ఎరువులు, పురుగు మందుల వల్ల కలుషితమై తద్వారా మన వినియోగానికి ప్రమాదకరం అవుతుంది. భారత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ప్రకటించడం ద్వారా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో నివసించే ప్రజల జీవన ప్రమాణాన్ని, జీవన సౌలభ్యాన్ని పెంచడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది. జేజేఎం యొక్క లక్ష్యం ప్రతి గ్రామీణ కుటుంబంలో ప్రతి వ్యక్తి రోజుకి 55 లీటర్ల మంచినీటి పైపు లైన్ల ద్వారా క్రమం తప్పకుండా దీర్ఘకాలిక ప్రాతిపదికన అందించడం. భారతదేశంలో నదులు, ముఖ్యంగా చిన్న నదులన్నీ విషపూరిత ప్రవాహాలుగా మారాయి. గంగా, యమున వంటి పెద్ద నదులు కూడా స్వచ్ఛతకు దూరంగా ఉన్నాయి. జనాభా పెరుగుదల, వ్యవసాయ ఆధునికీకరణ, పట్టణీకరణ, పారిశ్రామికీకరణ వంటి వాటి వలన దేశంలో నదులపై
జరుగుతున్న దాడి రోజురోజుకు పెరుగుతుంది. దీని వలన మొత్తం జీవప్రాణులకు ముప్పు పొంచి ఉంది. మన నీటి వనరులను పరిరక్షించడం, నిర్వహించడం, అనారోగ్యాల నుండి మనల్ని మనం రక్షించుకోవడం, ఆహార భద్రత, జీవనోపాధి, ఉత్పాదక కార్యక్రమాలను కొనసాగించటం, మన సహజ పర్యావరణ వ్యవస్థల క్షీణతను నివారించటం ఈ సమయంలో అవసరమని మీరు ఇప్పటికే గ్రహించి ఉంటారు. వనరుల దుర్వినియోగం, నీటి నిర్వహణలో లోపాలు అనేవి నీటి వనరులను తగ్గించడానికి, మన జీవితాలపై తీవ్ర ప్రభావం చూపే పర్యావరణ సంక్షోభానికి కారణమవుతున్నాయి. బహుళార్థక సాధక నదీ ప్రాజెక్టులు, సమగ్ర జల వనరుల నిర్వహణ. అయితే మనం నీటిని ఏ విధంగా సంరక్షించుకోవాలి మరియు ఎలా నిర్వహించాలి? ప్రాచీన కాలం నుండి మనం నీటిపారుదల కొరకు శిలలతో నిర్మించిన ఆనకట్టలు, జలాశయాలు లేదా తటాకాలు, సరస్సులు, గట్లు, కాలువలు వంటి అధునాతన నీటిపారుదల సౌకర్యాలను నిర్మించుకున్నట్లు పురావస్తు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అయితే ఆధునిక భారతదేశంలో అనేక నదీ పరివాహక ప్రాంతాలలో ఆనకట్టలను నిర్మించటం అనే ఈ సాంప్రదాయాన్ని కొనసాగించటంలో ఆశ్చర్యం లేదు. ప్రాచీన భారతదేశ నీటిపారుదల నిర్మాణాలు. క్రీస్తుపూర్వం 1వ శతాబ్దంలో అలహాబాద్ సమీపంలోని శృంగవేరపురంలో గంగానది వరద నీటిని మళ్లించే అధునాతన నీటి నిర్వహణ వ్యవస్థ ఉండేది. చంద్రగుప్త మౌర్యుని కాలంలో ఆనకట్టలు, సరస్సులు, నీటిపారుదల వ్యవస్థలు విస్తృతంగా నిర్మించబడ్డాయి. ఆనకట్ట అంటే ఏమిటి? నీటిని సంరక్షించడంలో, నిర్వహణలో అవి మనకు ఎలా సహాయపడతాయి? సాంప్రదాయకంగా ఆనకట్టలు నదీ జలాలను, వర్షపు నీటిని నిల్వ చేయడానికి నిర్మించబడ్డాయి. తరువాత ఆ నీటిని వ్యవసాయ క్షేత్రాలకు సాగునీరుగా అందించడానికి ఉపయోగించవచ్చు. నేడు ఆనకట్టలు కేవలం నీటిపారుదల కోసమే కాకుండా విద్యుత్ ఉత్పత్తి, గృహ, పారిశ్రామిక అవసరాలకు నీటి సరఫరా, వరద నియంత్రణ, వినోదం, అంతర్గత జల రవాణా, చేపల పెంపకం కోసం నిర్మించబడుతున్నాయి. అందువల్ల ఈ ఆనకట్టలను ఇప్పుడు బహుళార్థక సాధక పథకాలుగా పిలుస్తున్నారు. వీటి వలన బహుళ ప్రయోజనాలు చేకూరుతాయి. ఉదాహరణకు సట్లెజ్ బియాస్ నదీ పరివాహక ప్రాంతం, భాఖ్రా నంగల్ ప్రాజెక్ట్. చూడండి, సట్లెజ్ బియాస్ నదీ పరివాహక ప్రాంతము, భాఖ్రా నంగల్ ప్రాజెక్టు నీటిని జల విద్యుత్ తయారీకి మరియు వ్యవసాయానికి వాడుతున్నారు. అదేవిధంగా మహానదీ పరివాహక ప్రాంతంలోని హీరాకుడ్ ప్రాజెక్ట్ వరద నియంత్రణ మరియు నీటిని నిల్వ చేయడం అనే వాటిని అనుసంధానం చేస్తుంది. స్వాతంత్రానంతరం ప్రారంభించబడ్డ బహుళార్థక సాధక పథకాలు సమగ్ర జల వనరుల విధానం ద్వారా దేశాన్ని అభివృద్ధి, పురోగతి వైపు నడిపించి ఒకనాటి వలస పాలకుల వైఫల్యాలను అధిగమించడానికి సాధనంగా భావించారు. నీటి ప్రవాహాన్ని అడ్డుకొని ఆ నీటిని మళ్లించడానికి నిర్మించిన నిర్మాణమే ఆనకట్ట లేదా డ్యామ్. దీని వలన తరచుగా ఒక జలాశయం లేదా సరస్సు ఏర్పడుతుంది. డ్యామ్, ఆనకట్ట అనే పదాన్ని ఎక్కువగా నిర్మాణంలో అనే పదానికి కాకుండా రిజర్వాయర్ను సూచించడానికి వాడతారు. ఎక్కువ ఆనకట్టలు స్పిల్వే లేదా అలుగు అనే విధానాన్ని కలిగి ఉంటాయి. ఈ స్పిల్వే పై నుండి నీరు దిగువకు నిరంతరాయంగా ప్రవహిస్తుంది. ఆనకట్టలు వాటి నిర్మాణం, ప్రయోజన, ఉద్దేశాలు, ఎత్తు ఆధారంగా వర్గీకరించబడతాయి. నిర్మాణం, వాడిన పదార్థాల ఆధారంగా ఆనకట్టలు అనేక ఉపవిభాగాలతో కూడిన కొయ్య ఆనకట్టలు, కరకట్టలు లేదా రాతి ఆనకట్టలుగా వర్గీకరించబడ్డాయి. ఎత్తు ఆధారంగా పెద్ద ఆనకట్టలు, భారీ తరహా ఆనకట్టలు లేదా తక్కువ ఎత్తు, మధ్యస్థ ఎత్తు మరియు అత్యంత ఎత్తైన ఆనకట్టలుగా వర్గీకరించారు. జవహర్లాల్ నెహ్రూ ఆనకట్టలను ఆధునిక భారతదేశ దేవాలయాలుగా సగర్వంగా ప్రకటించారు. ఆధునిక భారతదేశ దేవాలయాలుగా ఆనకట్టలను ప్రకటించింది ఎవరు? జవహర్లాల్ నెహ్రూ. దానికి కారణం వ్యవసాయ అభివృద్ధి మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు వేగవంతమైన పారిశ్రామికీకరణ మరియు పట్టణ ఆర్థిక వృద్ధితో అనుసంధానం చేయాల్సి ఉండటమే.
అసర్లో పంటలు విత్తుకున్నాం, భాద్రలో బాదు తెస్తాం. దామోదర్ను వరదలు ముంచెత్తాయి, సాగే పడవలు సాగలేవు. ఓ దామోదర్, నీ పాదాలపై పడతాం, వరదను కొంచెం తగ్గించు. బాదు, 1 సంవత్సరం తరువాత వస్తుంది, పడవలు నీపై పయనించవు. దామోదర్ లోయ ప్రాంతాలకు చెందిన ఈ ప్రసిద్ధ బాదు పాట దుఃఖనదిగా పిలువబడే దామోదర్ నది వరదల కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరిస్తుంది. చూడండి, ఈ క్రింది వానిలో ఏ నదిని దుఃఖదాయినిగా పిలుస్తారు? దుఃఖనదిగా పిలుస్తారు దామోదర్ నదిని. బీహార్ దుఃఖదాయిని దామోదర్ నది. ఇటీవల కాలంలో బహుళార్థక సాధక పథకాలు, భారీ ఆనకట్టలు విభిన్న కారణాల వల్ల నిశిత పరీక్షకు వ్యతిరేకతకు గురయ్యాయి. ఆనకట్టల నిర్మాణాలు ఎక్కువ కావడం మరియు నీటి ప్రవాహాలను నియంత్రించడం వల్ల నదులు సహజ ప్రవాహం ప్రభావితం అవుటచే నీటి ప్రవాహం తగ్గి జలాశయాలు అడుగున అవక్షేపాలు పెరిగిపోతాయి. రాళ్ళు ప్రవాహంతో కూడిన నది అడుగు భాగం జలచరాలకు ఆవాసయోగ్యం కాకుండా పోతుంది. ఆనకట్టలు నదులను ముక్కలుగా చేస్తూ జలచరాల వలస వెళ్ళడం కష్టతరం చేస్తూ ప్రత్యేకించి వాటి సంతానోత్పత్తిపై దుష్ప్రభావాన్ని చూపుతాయి. వరద మైదానాల్లో నిర్మించబడిన జలాశయ ప్రాంతాల్లో ఉన్న వృక్ష సంపద నేల నీట మునిగిపోయి ఇవి కొంతకాలానికి కుళ్ళిపోవడానికి దారితీస్తాయి. బహుళార్థ సాధక పథకాలు, భారీ ఆనకట్టలు, నర్మదా బచావో ఆందోళన్, తెహ్రీ డ్యామ్ ఆందోళన్ లాంటి అనేక కొత్త పర్యావరణ ఉద్యమాలకు కారణం అయ్యాయి. ఈ ప్రాజెక్టులను వ్యతిరేకించడానికి ప్రధాన కారణం స్థానిక సమూహాలను పెద్ద ఎత్తున తరలించటం. దేశ ప్రయోజనాల కోసం స్థానిక ప్రజలను తరచుగా తమ భూమి, జీవనోపాధి వనరులపై వారికున్న కొద్దిపాటి అవకాశాలు మరియు నియంత్రణను వదులుకోవలసి ఉంటుంది. అయితే ఇలాంటి ప్రాజెక్టు వలన స్థానిక ప్రజలు ప్రయోజనం లేకుంటే మరి ఎవరు లాభం పొందుతారు? బహుశా భూ యజమానులు మరియు పెద్ద రైతులు, పారిశ్రామికవేత్తలు, పట్టణ కేంద్రాల్లో ఆగిపడి ఉండవచ్చు. ఒక గ్రామంలో భూమి లేని వారి విషయమే తీసుకుంటే దీని వలన వారు నిజంగా లబ్ధి పొందుతారా? నర్మదా బచావో ఆందోళన్ లేదా సేవ్ నర్మదా మూవ్మెంట్ అనే గుజరాత్లోని నర్మదా నదిపై నిర్మిస్తున్న సర్దార్ సరోవర్ ఆనకట్టకు వ్యతిరేకంగా గిరిజన ప్రజలు, రైతులు, పర్యావరణవేత్తలు, మానవ హక్కుల కార్యకర్తలు సమీకరించిన ప్రభుత్వేతర సంస్థ NGO. ఇది మొదట ఆనకట్ట వల్ల నీటిలో మునిగిపోయే చెట్లకు సంబంధించి పర్యావరణ సమస్యలపై దృష్టి పెట్టింది. ఇటీవల ఇది నిర్వాసితులకు పునరావాస ప్రయోజనాలు కల్పించాలనే లక్ష్యంపై దృష్టి సారించింది. తమ కష్టం వృధా కాదని భావించిన ప్రజలు భూములు సాగు అవుతాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని నమ్మి బాధను భరిస్తున్నారు. కాబట్టి ఆనకట్ట వలన నిరాశ్రయులైన వారు దేశం కోసం తమ బాధలను త్యాగంగా భావించారని రిహాండ్ మాకు చెప్పారు. కానీ ఇప్పుడు 30 సంవత్సరాల చేదు అనుభవాల తర్వాత, వారి జీవనోపాధి మరింత ప్రమాదకరంగా మారిన తర్వాత వారు ఇలా అడుగుతున్నారు: దేశం కోసం త్యాగాలు చేయడానికి మమ్మల్ని మాత్రమే ఎంపిక చేసుకున్నారా? మూలం ఎస్ శర్మ ఇన్ ది బెల్లీ ఆఫ్ ద రివర్లో వివరించారు. నర్మదా లోయలో అభివృద్ధిపై గిరిజన సంఘర్షణలు. ఏ బవిష్కార్ 1995. గుజరాత్లో నర్మదా నదిపై సర్దార్ సరోవర్ డ్యామ్ కట్టబడింది. భారతదేశంలో అతి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులలో ఇది ఒకటి. దీని నీటిపారుదల 4 రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లో వ్యాపించి ఉంది. సర్దార్ సరోవర్ డ్యామ్ నీటిపారుదల ఏ రాష్ట్రాల్లో వ్యాపించి ఉంది? 4 రాష్ట్రాలు: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్. గుజరాత్ 9490 గ్రామాలు, 173 పట్టణాలు. రాజస్థాన్ 124 గ్రామాల్లో కరువు పీడిత ఎడారి ప్రాంతాల్లో నీటి అవసరాన్ని ఈ సర్దార్ సరోవర్ ప్రాజెక్టు తీరుస్తుంది. నీటిపారుదల అనేక ప్రాంతాల పంటలను సరళిని మార్చడంతో రైతులు నీటి ఆధారిత మరియు వాణిజ్య పంటల వైపుకు మారారు.
ఇది మృత్తికా లవణీయతను పెంచటం వంటి గొప్ప పర్యావరణ పరిణామాలను కలిగి ఉంది. అదే సమయంలో ధనిక భూస్వాములు భూమి లేని పేదల మధ్య అంతరాన్ని పెంచుతూ సామాజిక ముఖచిత్రాన్ని మార్చింది. ఆనకట్టలలోని జలాల నుండి వివిధ ఉపయోగాలు, ప్రయోజనాలు ఆశించేటటువంటి ప్రజల మధ్య ఇవి గొడవలు సృష్టించాయి. ముఖ్యంగా కరువు సమయంలో పట్టణ ప్రాంతాల నీటి సరఫరాకు అధిక ప్రాముఖ్యత ఇవ్వడంపై గుజరాత్లోని సబర్మతి నది పరివాహక రైతులు ఆందోళన చేయటమే కాక దాదాపు అల్లర్లు సృష్టించారు. బహుళార్థక సాధక పథకాల నిర్మాణం, ఖర్చులు మరియు వాటి ప్రయోజనాలు పంచుకోవడం, అంతర్రాష్ట్ర జల వివాదాలు కూడా సర్వసాధారణమవుతున్నాయి. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అభ్యంతరాలు లేవనెత్తడం వలన కృష్ణా గోదావరి వివాదం తలెత్తిందని మీకు తెలుసా? ఈ వివాదం మహారాష్ట్ర ప్రభుత్వం కోయానా వద్ద ఒక బహుళార్థక సాధక పథకం కోసం అధిక నీటిని మళ్లించడానికి సంబంధించింది. ఇది దిగువకు వచ్చే నీటి ప్రవాహాన్ని తగ్గిస్తుంది. దీనివలన వ్యవసాయం, పరిశ్రమలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. చూడండి, ఇక్కడ నదులు ఇచ్చాడు. ప్రాజెక్టులు, నదులు ఇచ్చారు చూడండి. ఇక్కడ చినాబ్ నది మీద సలాల్ డ్యామ్ ఉంది. సట్లేజు, బియాసు ఈ రెండింటి నదుల మీద బాక్రా నంగల్, తెహ్రీ డ్యామ్, గంగా నది మీద ఇది తెహ్రీ డ్యామ్, చంబల్ నది మీద కోటా బ్యారేజ్, రాణా ప్రతాప్ సాగరు, గాంధీ సాగర్ ఈ 3 చంబల్ నది మీదే ఉన్నాయి. సర్దార్ సరోవర్ నర్మదా నది మీద ఉంది. ప్రవర గోదావరి నది మీద ఉంది. కోయన కృష్ణా నది మీద ఉంది. నాగార్జున సాగర్ కృష్ణా నది మీద ఉంది. తుంగభద్ర నది మీద ఉంది. కావేరీ నది మీద మెట్టూరు, తర్వాత మహానది మీద హీరాకుడ్ ప్రాజెక్ట్ ఉంది. సోన్ నది మీద రెహాండ్ ఉంది. దామోదర్ నది మీద పంచెట్, కోనార్, మైథాన్. ప్రాజెక్టులు ఏ ప్రయోజనం కోసం నిర్మించారో వాటిని సాధించలేకపోవడం వలన చాలా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. వరదల నియంత్రణకు నిర్మించిన ఆనకట్టలు జలాశయాల్లో పూడిక కారణంగా వరదలకు గురవటం హాస్యాస్పదంగా మారుతుంది. భారీ వర్షాల సమయంలో వరదలను నియంత్రించడంలో పెద్ద ఆనకట్టలు చాలా వరకు విఫలమయ్యాయి. 2006లో మహారాష్ట్ర మరియు గుజరాత్లో భారీ వర్షాల సమయంలో ఆనకట్టల నుండి నీటిని విడుదల చేయడం వల్ల వరద తీవ్రత ఎంత ఉధృతం అయిందో మీరు చూసి లేదా చదివి ఉండవచ్చు. వరదలు ప్రాణ, ఆస్తి నష్టాలను కలిగించడమే కాకుండా విస్తృత నేల కోతకు దారితీశాయి. వరద మైదానాలు అవక్షేపాలు చేరటం వలన వాటిలోని సహజ ఎరువులుగా చెప్పబడే సిల్ట్, మెత్తని ఇసుక లేదా బంకమట్టి, ఇతర సేంద్రియ పదార్థాలు నిక్షిప్తమై నేల తగ్గిపోయింది. ఇది భూసార క్షీణత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది. బహుళార్థక సాధక పథకాలు భూకంపాలకు కారణమే కాకుండా జల సంక్రమిత వ్యాధులకు కూడా కారణం అవుతున్నాయి. అధిక నీటి వినియోగం వలన తెగుళ్ళు మరియు కాలుష్యం పెరుగుతుంది. వర్షపు నీటి సంరక్షణ. బహుళార్థక సాధక పథకాలపై ఉన్న ప్రతికూలత, పెరుగుతున్న వ్యతిరేకత కారణంగా సామాజిక, ఆర్థిక మరియు పర్యావరణం పరంగా నీటి సంరక్షణ పద్ధతి ఆచరణీయమైన ప్రత్యామ్నాయం అని చాలామంది భావిస్తున్నారు. ప్రాచీన భారతదేశంలో అధునాతన నీటిపారుదల నిర్మాణాలతో పాటు అసాధారణ నీటి సంరక్షణ విధానం ఉండేది. ప్రజలకు వర్షపాతం మరియు నేల రకాల గురించి లోతైన అవగాహన ఉండేది మరియు వారు స్థానిక పర్యావరణ పరిస్థితులకు, వారి నీటి అవసరాలకు అనుగుణంగా వర్షపు నీరు,
భూగర్భ జలాలు, నదీ నీరు మరియు వరద నీరుని సేకరించేందుకు విస్తృతమైన సాంకేతికతను అభివృద్ధి చేశారు. పశ్చిమ హిమాలయాలలో పర్వత ప్రాంతాల్లో ప్రజలు వ్యవసాయం కోసం గల్స్ లేదా కుల్స్ వంటి నీటి మళ్లింపు మార్గాలను నిర్మించారు. చూడండి, గల్స్ లేదా కుల్స్ వంటి నీటి మళ్లింపు మార్గాలను ఏ ప్రాంతంలో నిర్మించారు? పశ్చిమ హిమాలయాల్లో. గల్స్ లేదా కుల్స్ అనేది ఏంటి? నీటి మళ్లింపు మార్గాలు. ముఖ్యంగా రాజస్థాన్లోని తాగునీటిని నిల్వ చేయడానికి పైకప్పు వర్షపు నీటి సంరక్షణ పద్ధతి సాధారణంగా ఆచరించబడుతుంది. పైకప్పు వర్షపు నీటి సంరక్షణ పద్ధతి ఏ రాష్ట్రంలో ఆచరిస్తున్నారు? రాజస్థాన్. బెంగాల్లో వరద మైదానాల్లో ప్రజలు తమ పొలాలకు నీరు అందించేందుకు వరద కాలువలను అభివృద్ధి చేశారు. వరదలు తీసుకోవలసిన ప్రాథమిక భద్రత. తాజా వాతావరణ సమాచారం, వరద హెచ్చరికల కోసం రేడియో, టీవీని చూడండి. సమాచారాన్ని ఇతరులకు తెలియజేయండి. ప్రతి ఇంట్లో అత్యవసర కిట్ను తయారు చేయండి. అందులో పోర్టబుల్ రేడియో, ట్రాన్సిస్టర్, టార్చ్, స్పేర్ బ్యాటరీ, అవసరమైన మందులతో పాటు ప్రథమ చికిత్స పెట్టె, ఓఆర్ఎస్ పొడి, ఆహార పదార్థాలు, తాగునీరు, అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులు మరియు ఇతర అవసరమైన వస్తువులు ఉండేలా చూసుకోండి. మీ ఇంట్లో హారికేన్ దీపం, తాళ్ళు, రబ్బరు గొట్టాలు, గొడుగులు, వెదురు కర్ర ఉంచుకోండి. అవి ఉపయోగపడవచ్చు. మీ నగదు, ఆభరణాలు, విలువైన వస్తువులు, ముఖ్యమైన పత్రాలు వంటి వాటిని సురక్షిత స్థలంలో ఉంచండి. వరదలు సంభవించినట్లయితే మీ కుటుంబ సభ్యులు మరియు పశువులతో పాటు సహాయక శిబిరాలకు, తరలింపు కేంద్రాలకు, ఎత్తైన ప్రదేశాలకు చేరుకోండి. మీ ఇంటి నుండి బయలుదేరే ముందు విద్యుత్ మరియు గ్యాస్ కనెక్షన్లను కట్టేయండి. వరదల సమయంలో వరద నీటిలోకి ప్రవేశించవద్దు. అది ప్రమాదకరం కావచ్చు. వరద నీటిలో లేదా సమీపంలో ఆడుకోవడానికి పిల్లలను అనుమతించవద్దు. మురుగునీటి కాలువలు, గుంటలు, కాలువ కరకట్టలు, కల్వర్టులు మొదలైన వాటికి దూరంగా ఉండండి. పాముల పట్ల జాగ్రత్తగా ఉండండి. వరదల సమయంలో పాము కాట్లు సాధారణం. విద్యుత్ ఘాతానికి నివారించడానికి విద్యుత్ స్తంభాలు మరియు పడిపోయిన విద్యుత్ లైన్ల నుండి దూరంగా ఉండండి. తడి విద్యుత్ ఉపకరణాలను ఉపయోగించవద్దు. ఉపయోగించే ముందు వాటిని తనిఖీ చేయండి. తాజాగా వండిన మరియు పొడి ఆహారాన్ని తినండి. మీ ఆహారాన్ని ఎల్లప్పుడూ మూత పెట్టి ఉంచండి. కాచి వడపోసిన నీరు తాగండి. మీ ఇంటి సమీపంలో అన్ని కాలువలను, గుంటలను శుభ్రంగా ఉంచండి. నిల్వ ఉన్న నీటి ద్వారా సంక్రమించే వ్యాధులను పుట్టించగలవు. అనారోగ్యం కలిగితే వైద్య సహాయం తీసుకోండి. పరిసరాలను క్రిమిరహితంగా చేయడానికి బ్లీచింగ్ పౌడర్, సున్నం ఉపయోగించండి. శుష్క, ఉపశుష్క ప్రాంతంలో వ్యవసాయ క్షేత్రానికి వర్షాధార నిల్వ నిర్మాణాలుగా మార్చారు. ఈ నిల్వ చేయబడిన నీరు జైసల్మీర్లోని ఖాదిన్స్, రాజస్థాన్లోని ఇతర ప్రాంతాల్లోని జోహాట్స్ నేలను తేమగా ఉండేటట్లు చేస్తుంది. రాజస్థాన్లోని ఉపశుష్క, శుష్క ప్రాంతాల్లో ముఖ్యంగా బికనీర్, ఫలోడి మరియు బార్మర్లో దాదాపు అన్ని ఇళ్లలో సాంప్రదాయకంగా తాగునీరు నిల్వ చేయడానికి భూగర్భ ట్యాంకు లేదా టంకాలను నీటి నిల్వల కోసం ఉపయోగిస్తారు. ట్యాంకులను పెద్ద గది అంత విశాలంగా ఉంటాయి. ఫలోడిలోని ఒక ఇంటి ట్యాంక్ 6.1 మీటర్ల లోతు, 4.27 మీటర్ల పొడవు మరియు 2.44 మీటర్ల వెడల్పుతో ఉంది. బాగా అభివృద్ధి చెందిన పైకప్పు వర్షపు నీటి సంరక్షణ వ్యవస్థలో టంకాలు భాగంగా ఉండి ఇంటి లోపల లేదా ఇంటి ఆవరణలో నిర్మించబడ్డాయి. ఇంటికప్పు వాలు నుండి పడిన వర్షం పైపు నుండి కిందకు ప్రవహించి టంకాలో నిల్వ చేయబడుతుంది. సాధారణంగా మొదటిసారి పడిన వర్షపు నీరు పైకప్పులు మరియు పైకప్పులను శుభ్రపరుస్తుంది కనుక సేకరించబడదు. అనంతరం కురిసిన వర్షపు నీరుని సేకరిస్తారు. ఈ వర్షపు నీటిని మరలా వర్షాలు పడేంత వరకు టంకాలో నిల్వ చేసి ఇతర అన్ని రకాల నీటి వనరులు ఎండిపోయినప్పుడు, ప్రధానంగా వేసవిలో, నమ్మదగిన తాగునీటి వనరుగా ఉపయోగించవచ్చును. పైకప్పు వర్షపు నీటిని పీవీసీ పైపు ద్వారా సేకరించటం,
ఇసుక మరియు ఇటుకలను ఉపయోగించి శుద్ధి చేయడం, భూగర్భ పైపు అత్యవసర వినియోగం కోసం నీటిని సంపు వద్దకు తెస్తుంది. సంపు నుండి అదనపు నీటిని బావిలోకి తీసుకుంటారు. బావిలో నీరు భూగర్భ నీటిగా పునరుద్ధరించబడుతుంది. పైన చూస్తున్నది ఖాజా గ్రామంలో కుల్ అని పిలువబడే ఒక వృత్తాకార గ్రామ కొలను. దాని నుండి అవసరమైన నీటిని విడుదల చేస్తారు. సాంప్రదాయ వర్షపు నీటి సంరక్షణ పద్ధతి. ఈ ప్రాంతంలో సాధారణంగా వర్షపు నీరు లేదా పలార్ పానీని స్వచ్ఛమైన రూపంలో సహజ నీరుగా పరిగణిస్తారు. వేసవి వేడిని తట్టుకోవడానికి చాలా ఇళ్లల్లో టంకాలను ఆనుకొని భూగర్భ గదులు నిర్మించారు. అది గదిని చల్లగా ఉంచుతుంది. ఆసక్తికరమైన వాస్తవం. మేఘాలయలోని షిల్లాంగ్లో పైకప్పు వర్షపు నీటి సేకరణ సర్వసాధారణమైన పద్ధతి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే చిరపుంజి మరియు మాసిన్ రామ్లు షిల్లాంగ్కి 55 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్లో నీటి కొరతను ఎదుర్కొంటుంది. నగరంలోని దాదాపు ప్రతి ఇంటికి పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణం ఉంటుంది. ఇంటి మొత్తం నీటి అవసరాలలో దాదాపు 15 నుంచి 25% పైకప్పు నీటి సంరక్షణ పద్ధతి ద్వారా అందుతుంది. నేడు పశ్చిమ రాజస్థాన్లో నిరంతరం ప్రవహించే ఇందిరాగాంధీ కాలువ వలన పుష్కలంగా నీరు అందుబాటులో ఉన్నందున వర్షపు నీటి సంరక్షణ అలవాటు తగ్గుతుండటం విచారకరం. కుళాయి నీటి రుచిని ఇష్టపడని కారణంగా ఇప్పటికీ కొన్ని ఇండ్లు టంకాలను నిర్వహిస్తున్నాయి. అదృష్టవశాత్తు భారతదేశంలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో అనేక ప్రాంతాలలో నీటిని నిల్వ చేయడానికి మరియు సంరక్షించడానికి పైకప్పు వర్షపు నీటి సంరక్షణ విజయవంతంగా స్వీకరించారు. కర్ణాటకలోని మైసూర్లో ఒక మారుమూల వెనుకబడిన గ్రామమైన గెండత్తూర్లో గ్రామస్తులు తమ నీటి అవసరాలను తీర్చుకోవడానికి వారి గృహాలలో పైకప్పు వర్షపు నీటి సంరక్షణ పద్ధతి ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 200 కుటుంబాలు ఈ పద్ధతిని అనుసరించాయి. దీనితో ఈ గ్రామం వర్షపు నీటితో సమృద్ధిగా ఉన్న గ్రామంగా అరుదైన గుర్తింపు పొందింది. ఇక్కడ అవలంబించబడ్డ పైకప్పు వర్షపు నీటి సంరక్షణ పద్ధతి గురించి మరింత అవగాహన కోసం చూడండి. గెండత్తూర్ గ్రామంలో 1000 మిల్లీమీటర్ల వార్షిక వర్షపాతం నమోదైంది. ఇందులో 80% సేకరణ సామర్థ్యం మరియు 10 ట్యాంకులతో ప్రతి ఇల్లు సంవత్సరానికి 50,000 లీటర్ల నీటిని సేకరించి ఉపయోగించుకోవచ్చు. 200 ఇళ్ళు నుండి సంవత్సరానికి సేకరించే సరాసరి వర్షపు నీరు 1,00,000 లీటర్లు. థార్ పట్టణాలు, గ్రామాల్లో పైకప్పు నీటి సంరక్షణ సర్వసాధారణం. ఇండ్ల వాలు కప్పులు పై పడే వర్షపు నీటిని పైపు ద్వారా టంకా భూమిలో ఉండే వృత్తాకార రంధ్రంలోకి తీసుకుంటారు. ఇంటి లోపల లేదా ఆవరణలో టంకాలు నిర్మిస్తారు. పై చిత్రంలో పొరుగువారి పైకప్పు నుండి పొడవాటి పైపు ద్వారా నీరు తీసుకుంటున్నారు. ఇక్కడ వర్షపు నీటిని సేకరించేందుకు పొరుగువారి పైకప్పును ఉపయోగించారు. చిత్రంలో చూపిన విధంగా ఒక రంధ్రం ద్వారా వర్షపు నీరు భూగర్భ టంకాలోకి ప్రవేశిస్తుంది. రాష్ట్రంలోని అన్ని గృహాలకు పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన భారతదేశపు మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు. దీనిని అతిక్రమించిన వారిని శిక్షించేందుకు చట్టాలు ఉన్నాయి. చూడండి, రాష్ట్రంలోని అన్ని గృహాలకు పైకప్పు వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాన్ని తప్పనిసరి చేసిన భారతదేశ మొట్టమొదటి రాష్ట్రం తమిళనాడు. వెదురు బిందు సేద్య పద్ధతి. వెదురు గొట్టాలను ఉపయోగించి ప్రవాహాన్ని మరియు ఊట నీటిని సరఫరా చేసే 200 ఏళ్ల నాటి పురాతన విధానం మేఘాలయలో ఇప్పటికీ ప్రబలంగా ఉంది. సుమారు 18 నుంచి 20 లీటర్ల నీరు వెదురు గొట్టపు వ్యవస్థలో ప్రవేశిస్తుంది. ఇది 100 మీటర్ల పైగా రవాణా చేయబడి చివరకు మొక్క ప్రాంతంలో నిమిషానికి 20 నుంచి 80 చుక్కలు పడుతుంది.
కొండ పైభాగంలో ఉన్న శాశ్వత నీటి బొగ్గల వద్ద నీటి గురుత్వాకర్షణ శక్తి ద్వారా కిందకు మరల్చడానికి వెదురు గొట్టాలను ఉపయోగిస్తున్నారు. వెదురుతో తయారు చేసినటువంటి జల మార్గ విభాగాలు నీటిని మొక్కల ప్రాంతానికి మళ్లిస్తాయి. మరలా వివిధ రకాల వెదురు పైకప్పులు వెదురు పైపులతో ఏర్పడిన ఉపజల మార్గాలు విభాగాల నుండి నీటిని మొక్కలకు అందిస్తాయి. ఈ నీటి ప్రవాహాన్ని పైపుల అమరికను మార్చడం ద్వారా నియంత్రిస్తారు. నీటి పంపిణీ చివరి దశలో తగ్గించిన జల మార్గాల విభాగాలు మరియు నీటి మళ్లింపు యూనిట్లను ఉపయోగిస్తారు. చివరి జల మార్గ విభాగాల ద్వారా నీరు మొక్క యొక్క వేర్లకు బిందువుల రూపంలో చేరుతుంది. కింద ఇవ్వబడిన సమాచారం ఆధారంగా నీటి కొరత వలన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రాంతాలు లేదా ఎదుర్కొనని ప్రాంతాలుగా వర్గీకరించండి. అధిక వర్షపాతం ఉన్న ప్రాంతం, అధిక వార్షిక వర్షపాతం మరియు అధిక జనాభా కలిగిన ప్రాంతం. అధిక వర్షపాతం ఉన్నప్పటికీ నీరు ఎక్కువ కలుషితమైన ప్రాంతం. తక్కువ వర్షపాతం మరియు తక్కువ జనాభా కలిగిన ప్రాంతం. నీటి కొరత వలన ఇబ్బందులు ఎదుర్కొనే ప్రాంతాలు ఏంటి? అధిక వర్షపాతం, అధిక జనాభా కలిగిన ప్రాంతం. అధిక వర్షపాతం ఉన్నప్పటికీ నీరు కలుషితం అయ్యే ప్రాంతం. ఈ రెండు నీటి కొరత వలన ఇబ్బందులు ఎదుర్కొని అంటే వార్షిక వర్షపాతం ఉన్న ప్రాంతమును, తక్కువ వర్షపాతం, తక్కువ జనాభా ఉన్న ప్రాంతం. బహుళార్థక సాధక పథకాలకు అనుకూలంగా లేని వాదన ఏది? బహుళార్థక సాధక పథకాలు నీటి కొరతతో బాధపడుతున్న ప్రాంతాలకు నీటిని తీసుకొస్తాయి. నీటి ప్రవాహాన్ని నియంత్రించడం ద్వారా బహుళార్థక సాధక పథకాలు వరదలను నియంత్రించడంలో సహాయపడతాయి. బహుళార్థక పథకాల ద్వారా ప్రజలు పెద్ద ఎత్తున నిరాశ్రయులు కావడమే కాకుండా వారి జీవనోపాధిని కోల్పోతారు. బహుళార్థక సాధక పథకాలు మన పరిశ్రమలకు, మన గృహాలకు కావలసిన విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. ఇది సి. అనుకూలంగా లేని వాదన సి. కొన్ని అసత్య వాక్యాలు ఉన్నాయంట, గుర్తించి సరిచేయాలంట. అధిక జనసాంద్రతతో పెరుగుతూ ఉన్న పట్టణ కేంద్రాలు మరియు పట్టణ జీవనశైలి నీటి వనరులను సక్రమంగా వినియోగించడంలో సహాయపడింది అనేది తప్పు. ఇది సరిచేయాలి. సహాయపడాలి. నదుల నియంత్రణ మరియు ఆనకట్టలు నది సహజ ప్రవాహాన్ని, దాని అవక్షేప ప్రవాహాన్ని ప్రభావితం చేస్తాయి. గుజరాత్లో ముఖ్యంగా కరువు సమయంలో పట్టణ ప్రాంతాలకు నీటి సరఫరాకు అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సబర్మతి పరివాహక రైతులు ఆందోళన చేశారు. ప్రస్తుతం రాజస్థాన్లోని ఇందిరాగాంధీ కాలువ కారణంగా నీటి లభ్యత ఎక్కువగా ఉన్నప్పటికీ పైకప్పు వర్షపు నీటి సంరక్షణ పద్ధతి ప్రజాదరణ పొందింది. అవును, ఇది జలవనరులు పాఠం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.